హలో థింకర్స్, లెనిన్ మూవీ చూసేసాను. కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ధర్మరాజు మరియు వారి కుక్కనే మిగిలారు. ఈ లైన్ మీకు సినిమా మొత్తం చూసిన తర్వాత అర్థమవుతుంది. థియేటర్లో ఈ మూవీ చూస్తున్నప్పుడు పాపం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వర్క్ చేసుకుంటూ మూవీ చూస్తున్నారు. వర్క్ ఫ్రమ్ థియేటర్. మురళీ కిషోర్ అబ్బూరు గారు, వీరి ఫస్ట్ మూవీ వినడో భాగ్యం విష్ణు కథ. నాకు ఆ మూవీ చాలా ఇష్టం. ఆ మూవీలో మనుషుల్లో ఉండే పాజిటివ్ యాంగిల్ అండ్ ఆల్సో చాలా ఫ్రెష్ ఫీల్ వస్తూ ఉంటుంది. బట్ అతని సెకండ్ ఫిలిం లెనిన్ కంప్లీట్గా ఆపోజిట్. మనుషుల్లో ఉండే గ్రే క్యారెక్టర్ ఎక్కువ ఫోకస్ చేశారు. కంప్లీట్గా ఫ్లిప్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ మూవీ అండ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు సెకండ్ మూవీ అయినా సరే. మూవీ పాజిటివ్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ అఖిల్స్ పర్ఫార్మెన్స్. అఖిల్ ఇప్పటిదాకా చేసిన మూవీస్లో ఇది ది బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ రూరల్ బ్యాక్డ్రాప్లో లెనిన్ లాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఎమోషన్స్ చూపించడంలో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, యాక్టింగ్లో కానీ ప్రాపర్ టాప్ నాచ్ యాక్టింగ్ అని చెప్పచ్చు అఖిల్ దగ్గర నుంచి. అండ్ అఖిల్ డిజర్వ్స్ దిస్. అండ్ సెకండ్, భాగ్యశ్రీ బోసే చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీకి తను పర్ఫెక్ట్ మ్యాచ్. ద బాండ్ బిట్వీన్ అఖిల్ అండ్ భాగ్యశ్రీ ఇస్ చాలా బాగుంది. భారతి క్యారెక్టర్లో నిజంగా తను జీవించేసింది. అండ్ దెన్ థర్డ్ వన్, మైథలాజికల్ రిఫరెన్సెస్. ఆల్రెడీ మనకి ట్రైలర్లోనే హింట్ ఇచ్చేశారు దట్ ఈ మూవీ మహాభారతం కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది అని చెప్పి. ఈ మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క మహాభారతం క్యారెక్టర్ని రిఫర్ చేస్తూ ఉంటారు. మనకి మూవీ చూస్తుంటే అర్థమవుతుంది. మహాభారతం కాన్సెప్ట్స్ని అండ్ మహాభారతం క్యారెక్టర్స్ని చాలా బాగా బ్లెండ్ చేశారు ఈ స్టోరీలో. దెన్ ఫోర్త్ వన్, ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేసినట్టు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ దెన్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మూవీ ఎండ్ వరకు తమన్ మట్కు సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. వన్ మోర్ క్యారెక్టర్ టు వాచ్ అవుట్ ఇన్ దిస్ మూవీ ఈజ్ యాక్టర్ శివాజీ గారు. తనకి కోట్ లాంటి ప్రాపర్ మూవీ తర్వాత ఈ మూవీలో మళ్ళీ చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాను అనిపించింది. అతని క్యారెక్టర్లో వచ్చే వేరియేషన్స్ కానీ, అతని క్యారెక్టర్కి ఉండే ఇంపార్టెన్స్ కానీ చాలా బాగా రాశారు. అండ్ ఆల్సో హీరో వాళ్ళ మదర్, తను ఇంటర్వెల్కి ముందు ఒక బీజం ప్లే అవుతూ తనని నడుచుకుంటూ వస్తుంది. మ్యాడ్ అంతే. థియేటర్ మొత్తం పిచ్చకిపోతుంది ఆ ట్విస్ట్కి. అండ్ మూవీలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఒక ట్విస్ట్ ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో మనం ఒకటి ట్విస్ట్ కూడా గెస్ చేయలేం. అండ్ చాలా ట్విస్ట్, చాలా టర్న్స్ ఉంటాయి మూవీలో. లైక్ దట్ వాజ్ లైక్ హార్ట్ ఆఫ్ ద మూవీ. ఒక రూరల్ బ్యాక్డ్రాప్ కమర్షియల్ మూవీలో ఇలాంటి ట్విస్ట్ పెట్టడం అనేది చాలా గుడ్ వన్. అసలు విలన్ రివీలింగ్ సీన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ మూవీలో ఇప్పుడు మనం నెగిటివ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెగిటివ్, హీరో బ్రదర్ వసంత్ అనే క్యారెక్టర్కి ఫస్ట్ హాఫ్లో ప్రాపర్ డబ్బింగ్ లేదు, లిప్సింగ్ మిస్ అయిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ వన్, ఎడిటింగ్. అసలు మూవీ అరౌండ్ 2 hours 39 minutes అలా ఉంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఈవెన్ దో వాళ్ళు క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, స్టోరీ డెప్త్గా తీసుకెళ్ళడానికి ఉన్నా కానీ ఐ థింక్ ఫస్ట్ హాఫ్లో ఒక 10 to 15 minutes మనం ఎడిట్ చేసేయచ్చు సో దట్ ప్రాపర్ క్రిస్పీగా ఉండేది మూవీ. అండ్ ద థర్డ్ నెగిటివ్, సాంగ్స్. ఈవెన్ దో సాంగ్స్ ఆర్ వెరీ గుడ్, బట్ సాంగ్స్ ప్లేస్మెంట్స్ మటుకు నాకు అంత నచ్చలేదు. ఫస్ట్ హాఫ్లో ఎక్కడ పడితే అక్కడ సాంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఐ థింక్ సాంగ్స్ ప్లేస్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ అని చెప్పచ్చు ఈ మూవీకి. ఓవరాల్ నాకు ఈ మూవీ చాలా నచ్చింది. ఏ ప్రాపర్ వీకెండ్ వాచ్, ప్రాపర్ కమర్షియల్ మూవీ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, యాక్టింగ్, స్టోరీ డెప్త్ అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. ఐ థింక్ యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై ఫర్ దిస్ వీకెండ్. ఈ మూవీకి అఖిల్ కెరియర్లో ఇప్పటిదాకా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మూవీ అండ్ ఐ ఫీల్ ఇది చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అఖిల్ కెరియర్లో. అండ్ యా, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చేసినాయి నిన్నటితోటే. ఐ థింక్ మూవీ will for sure be a hit. Please do like, share and subscribe, and please follow this channel. Thank you.